డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ట్రై మెథడ్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే టెట్ పేపర్ 1 రాయబోతున్నారో, తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా మన యాప్లో ఫ్రీ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా టెస్టులు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మన యాప్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి ఈ యొక్క ఫ్రీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ రాస్తారని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ టెట్ పేపర్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది నికషాంశ రూపాలలో ఏది సంబంధాలను ఏర్పాటు చేస్తారు అనే స్పష్టీకరణము పరీక్షించడానికి అనుకూలమైనది. అయితే ఇక్కడ చూడండి, స్పష్టీకరణలు అనేవి కొన్ని ప్రశ్నల రూపంలో మనం టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పుని అభ్యసనం అంటారు. తర్వాత ఒక్కొక్క విద్యార్థిలో ప్రవర్తన మార్పును కొలిచేది స్పష్టీకరణం. కాబట్టి ప్రశ్నాపత్రంలో ఈ స్పష్టీకరణల రూపంలో ప్రశ్నలు అడుగుతాం. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, కింది నుంచి మనం వద్దాం. ఏంటి? పూరకాంశ రూపము, పూరకాంశ నికషాంశ రూపము. అంటే పూరక ప్రశ్నలు వేటిని భర్తీ చేస్తాయి? జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు గుర్తించండి అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. సత్యాల నికషాంశ రూపము, ఈ ప్రశ్నలు వేటిని పరీక్షిస్తాయి అనంటే ఇచ్చినటువంటి అంశంలో దోషాలను కనుగొని సరిచేయుట అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. సాదృశ్యాల నికషాంశ రూపము, అసలు సాదృశ్య ప్రశ్నలు ఎట్లుంటాయో మీకు తెలియాలా. 2:4 ఈజ్ యాజ్ 3:-- ఇట్లా ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే సాదృశ్య ప్రశ్నలు. రెండు దేనితో సంబంధపరచబడింది? 4తో, అంటే 2². ఇక్కడ అదేవిధంగా ఇక్కడ దీని సంబంధం ఏంటి? 3² అయితే నెక్స్ట్ వస్తుంది, అంటే 9. అంటే ఇక్కడ సంబంధాలను తెలపడం అనేది సాదృశ్యాల నికషాంశ రూపం ప్రశ్నలు భర్తీ చేస్తాయి. ఇక్కడ సంబంధాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆన్సర్ సాదృశ్యాల నికషాంశ రూపం అనేది ఆన్సర్ అవుతుంది అని గమనించండి. ఇక తర్వాత సూక్ష్మ బోధనా చక్రంలో మొదటి సగంలో ఉండే 3 దశలు ఈ క్రింది చూపిన క్రమంలో ఉంటాయి. మరి సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్లో ఏముంటాయి? 6 అంశాలు చూస్తాం మనం. ఏమిటి? పథక రచన, బోధన, పరిపుష్టి, తర్వాత పునః పథక రచన, పునః బోధన, పునః పరిపుష్టి. వాడు ఏమని అడిగాడు? మొదటి 3 అంశాలని అడిగాడు. ఆ సగంలో మొదటి 3 అంశాలు ఏంటి? పథక రచన, బోధన, తర్వాత పరిపుష్టి. అదే కదా ఉంది ఇక్కడ, పథక రచన, బోధన, పరిపుష్టి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పథక రచన, బోధన, పరిపుష్టి అవుతుంది. గమనించండి. తర్వాత నెక్స్ట్ 3వది ఏంటి? ఈ క్రింది వాక్యాలను అవి ఇవ్వబడిన క్రమంలోనే పరిశీలించండి. నేను ఈరోజు జన్మించకుంటే రేపు నీవు జన్మించవు, అందువల్ల రేపు నీవు జన్మించవు. వీటితో తార్కికంగా సరిపోయే వాక్యము. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండక్టివ్ సిలాజిజం అని పిలుస్తారు దీన్ని. ఇది గణితం యొక్క స్వభావంలో మనం దీని గురించి నేర్చుకుంటాం. సో ఈ క్రింది వాక్యాలను ఇవ్వబడిన క్రమంలోనే పరిశీలించమని అంటున్నాడు. కాబట్టి నీవు ఈరోజు జన్మించినావు అంటే నేను ఈరోజు జన్మించకుంటే రేపు నీవు జన్మించవు. నేను ఈరోజు జన్మించకుంటే అంటే నేను ఈరోజు జన్మించలా. ఓకేనా? అదే అడుగు, నీవు ఈరోజు జన్మించినావు. సో ఈరోజు జన్మించలేదు నేను. సో కాదు, నీవు ఈరోజు జన్మించలేదు. నీవు కాదు కదా జన్మించింది, నేను కదా. సో ఇది కూడా కాదు. నేను ఈరోజు జన్మించినాను, నేను ఈరోజు జన్మించలా. సో నేను ఈరోజు జన్మించకుంటే అంటే నేను ఈరోజు జన్మించలేదు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. గమనించాలి. ఇచ్చిందాన్ని అడిగాడు అక్కడ. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇట్లాంటి బిట్లు చేయడం చాలా సింపుల్. గమనించండి. విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ. అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడుతుంది. ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్త ఎవరనంటే మాంటిసోరీ అనే ఆమె ఇటలీ దేశానికి చెందిన వైద్యురాలు, ఆంథ్రోపాలజిస్ట్. మందబుద్ధి కలిగినటువంటి పిల్లల మీద పరిశోధనలు చేసింది. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, స్వేచ్ఛ, ఆత్మచొరవ మొదలైన అంశాలు ఈమె యొక్క విద్యా విధానంలో ముఖ్యాంశాలని గమనించండి. అదేవిధంగా పెస్టాలజీ, తర్వాత ప్రోబెల్ అనే ఆయన కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని రూపొందించాడు. పౌలియా సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి పౌలియా కొన్ని విధానాలు సూచించాడు. ఇట్లాంటి అంశాలు మొత్తాన్ని కూడా మీరు క్లారిటీగా నేర్చుకోవాలి. తర్వాత
ఈ క్రింది పాదాల్లో ఏది ఆర్యభట్టీయంలోని కాలమానాన్ని గ్రహగతులను గురించి వర్ణనను కలిగి ఉంటుంది? అసలు ఆయన ఎన్ని రకాల పాదాలు ఉన్నాయి ఆర్యభట్టీయంలో అంటే 4 రకాల పాదాలు ఉన్నాయి. గణిత పాదం అంటే గీతికా పాదం, గణిత పాదం, గోళపాదం, కాలపాదం 4 రకాల పాదాలు ఉన్నాయి. అసలు గణిత పాదం అనేది లేదు ఇక్కడ, గోళగతి పాదం అనేది లేదు. సో ఆయన రచించిన దాంట్లో గోళగతి పాదం అనేది లేదు కాబట్టి ఆన్సర్ కాదు. మరి గోళగమన పాదం అంటే ఏంటి అనంటే గోళగమన పాదం ఏం చెప్తుందంటే సూర్యుని నుంచి గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి, తర్వాత సూర్యుని నుంచి గ్రహాలు దూరానికి వెళ్ళే కొద్దీ ఏ విధంగా కాంతి విహీనమవుతున్నాయో చెప్పేదే గోళగమన పాదం. తర్వాత నెక్స్ట్ గీతికా పాదం ఏం చెప్తుంది? ఇక్కడ గీతికా పాదంలో గణితాన్ని గీతాల రూపంలో తెలిపిన పాదమే గీతికా పాదం. సో ఇది గమనించాలి. ఇక కాలపాదం, ఇక్కడ కాలపాదం ఏం చెప్తుంది? కాలాన్ని గమనాన్ని గ్రహగతుల గమనాన్ని గురించి వర్ణించినటువంటి పాదమే కాలపాదం కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. కాలమానాన్ని గ్రహగతుల గురించి వర్ణించినటువంటి పాదము కాలపాదము, ఇది ఆన్సర్. సో కాబట్టి పేరులోనే ఉంది కాలమానాన్ని, సో కాలపాదం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? అది నెక్స్ట్ గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంలో సహసంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి. ఈ క్రింది సూత్రాల్లో ఏది ఈ విషయాన్ని తెలియజేస్తుంది? చూడండి, ఇక్కడ సహసంబంధ సూత్రం ఉంటుందని ముందే చెప్పాడు, అతను ప్రశ్నలోనే చెప్పాడు సహసంబంధం కలిగి ఉంటుందని చెప్పాడు కాబట్టి సహసంబంధ సూత్రం ఉంటుంది గణిత ప్రణాళికకి. తర్వాత రెండోది ఏంది? జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి. అంటే విద్యార్థిని భావి జీవితానికి సంసిద్ధం చేయటం. భావి జీవితానికి సంసిద్ధం చేసే సూత్రం ఏంటి? సన్నాహక సూత్రం. అంటే ఇక్కడ సహసంబంధ సూత్రం వచ్చింది, సన్నాహక సూత్రం వచ్చింది. మరి ఏ సూత్రాలు కావాలని అన్నాడు? సన్నాహక సూత్రము మరియు సహసంబంధ సూత్రము గమనించండి. తర్వాత నెక్స్ట్ విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేయగలుగుతారు. చూడండి, ఏ రంగానికి సంబంధించిందని అడుగుతున్నాడు ఈ ప్రశ్న. విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషించడం, ఓకేనా? విశ్లేషించడం అనే స్పష్టీకరణం వినియోగం అనే లక్ష్యం క్రింద ఉంది. వినియోగం అనే లక్ష్యము జ్ఞానాత్మక రంగం క్రింద ఉంది. సో కాబట్టి అది ఏ రంగం అవుతుందంటే జ్ఞానాత్మక రంగం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ వివిధ ఆహారపు పదార్థాల్లో ఉండే పోషక విలువల గురించి నేర్చుకున్న తర్వాత విద్యార్థులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఈ వాక్యం ఈ విలువను సూచిస్తుంది. సృజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సామాజిక విలువ, సాంస్కృతిక విలువ. చూడండి, ఇక్కడ ప్రతి పదానికి ఇక్కడ ప్రతి విలువకు కొంత కాన్సెప్ట్ ఉంటుందండి, ఓకేనా? అలవాట్లు అనే పదము క్రమశిక్షణ విలువను సూచిస్తుంది. మీకు విలువల యొక్క గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క విలువకు కొన్ని ప్రత్యేకమైన టర్మినాలజీ ఉంటుంది. సౌందర్య విలువ వచ్చినప్పుడు ప్రకృతి అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత బౌద్ధిక విలువ అనే పదం వచ్చినప్పుడు విలువ అనే దాని గురించి చెప్పుకున్నప్పుడు సత్యము అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలా. సాంస్కృతిక విలువ వచ్చినప్పుడు మంచి నడవడిక, ఉన్నత ఆశయాలు గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఉపయోగిత విలువ లేదా ప్రయోజనత విలువ వచ్చినప్పుడు జ్ఞానము, నైపుణ్యాలు గుర్తుపెట్టుకోవాలా. క్రమశిక్షణ విలువ వచ్చినప్పుడు మేధో సంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలు మరియు మంచి అలవాట్లు. అలవాట్లు అనే పదం వచ్చింది కాబట్టి అది క్రమశిక్షణ విలువ. ఇట్లా ఒక్కొక్క విలువకి సంబంధించి చాలా లోతైన వివరణ మన యాప్లో ఇచ్చాను, దాన్ని ఒకసారి గమనించండి. తర్వాత క్రింది వానిలో ఏది ఒక తరగతి గదిలో పాఠం పూర్తయిన తర్వాత మనం సాధించలేము? పాఠం పూర్తయిన తర్వాత చూడండి, ఒక పుస్తకం యొక్క బొమ్మను విద్యార్థులు గీచేలా చేయడం. పాఠం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఉపాధ్యాయుడు బొమ్మను గీయమని చెప్తాడు. ఒక ప్రయోగంను విద్యార్థి తనంతట తానే తరగతి గదిలో ప్రదర్శించేలా చేయడం. విద్యార్థి తరగతి గదిలో ప్రదర్శించేలా చేయగలుగుతాం. విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరిని అభివృద్ధి పరచడం. విద్యార్థుల వైజ్ఞానిక వైఖరిని ఎప్పుడు అభివృద్ధి పరుస్తాం? పాఠ్యాంశ బోధనకు ముందు, పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు మారుస్తాం. పూర్తయిన తర్వాత విద్యార్థుల వైఖరిని అభివృద్ధి పరచడం అనేది కాదు అని గమనించండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా గత ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు. ఇట్లాంటి ప్రశ్నలు ప్రతిరోజు కూడా నేను డిస్కషన్ చేస్తా, నన్ను ఫాలో కాండి. అప్ టు ఎగ్జామ్ వరకు పేపర్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని గమనించండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.